నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్కు మైలేజ్ వచ్చింది. సౌత్లో కర్ణాటక, తెలంగాణ పవర్లోకి రావడానికి చాలా యూజ్ అయింది. ఇదే ఉత్సాహంతో పనిచేస్తే కేంద్రంలో కూడా అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమి కాదంటున్నారు అగ్రనేతలు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మరోసారి రాహుల్ గాంధీ జాతీయ యాత్రకు బయలుదేరనున్నారు. రాహుల్ న్యాయ యాత్ర పేరు మారింది. ఆయన చేపట్టే ఈ రెండో విడత యాత్రకు భారత్ జోడో న్యాయ యాత్రగా మార్చారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ యాత్రకు సంబంధించిన వివరాలను తెలిపారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాహుల్ యాత్ర ఈ నెల 14న ప్రారంభమై మార్చి 30న ముగుస్తుందన్నారు. రాహుల్ గాంధీ దాదాపు 6,713 కిలోమీటర్ల యాత్ర చేస్తారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర 66 రోజులు కొనసాగుతుంది. 15 రాష్ట్రాల్లో 100 లోక్సభ స్థానాల పరిధిలో ఈ యాత్ర జరగనుంది. మణిపూర్ రాజధాని ఇంపాల్ నుంచి మొదలై మహారాష్ట్రలో ముగియనుంది. అయితే ఈసారి రాహుల్ ఎక్కువగా బస్సు ద్వారా యాత్ర చేస్తారని తెలుస్తోంది.